విద్యుత్ ఉద్యోగుల కార్మికుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు, సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ ఎస్ఏఎస్ కామేశ్వరరావు అని విద్యుత్ శాఖ డీఈ ఎన్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యమ నాయకుడు ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు కె జాన్ వెస్లీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ డీఈ ఎన్ ఉదయ్ భాస్కర్, విశిష్ట అతిథులుగాను టౌన్ 1 ఏడీ వీరభద్రరావు, రూరల్ ఏడీ మురళి తదితరులు పాల్గొని కామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నెవాళ్లర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల అభివృద్ధికై కామేశ్వరరావు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ కేవలం 35 ఏళ్ల జీవితకాలంలో తరతరాల విద్యుత్ ఉద్యోగుల శ్రేయస్సును, సంక్షేమాన్ని అందజేసిన ఘనత కామేశ్వరరావుదే అన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పి వారి కోసం తన జీవితాన్ని అగ్నికి ఆకుదు చేసుకున్న కామేశ్వరరావు ఆశయాల సాధన దిశగా విద్యుత్ ఉద్యోగులు ముందుకు సాగాలని అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగానికి దక్కని గౌరవాన్ని, ఐక్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు ద్వారా చాటి చెప్పిన ఎస్ఏఎస్ కామేశ్వరరావు లాంటి ఉద్యమ పటిమ కలిగిన ఉద్యోగులు ఇక పుట్టరని పేర్కొన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ పిల్లి నాగేంద్ర, ఎం హరిబాబు, వీరబాబు, విద్యుత్ శాఖ ఏఈ సునీల్ కుమార్, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, అన్ని అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన విద్యుత్ ఉద్యోగులు, అధికారులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెలోషిప్, నెక్స్ట్ ఆల్ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరికీ, కార్మికులకి, కార్మిక సోదరులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మరి ఈరోజు సండే కావడం వల్ల మన ఎంప్లాయీస్ అందరూ కొంచెం వేరే ఊర్ల నుంచి రావడంతో ఆ యొక్క డ్యూస్లో అటెండ్ అవుతూ ఉంటారు. కనుక ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ముందుగా మేక నాగేశ్వరరావు గారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ గారు, ఆయన వేదికను అలంకరించాలని కోరుచున్నాం. ఈ అనుమతితో కూడిన వ్యక్తులు మాట్లాడడం మనకి చాలా ముఖ్యం. కనుక వేణుగోపాల్ గారు వచ్చి మనకి ఒక మాటలు తెలియజేస్తారు. కామేశ్వరరావు గారి గురించి చాలా మందికి తెలియదు. 73 సంవత్సరంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చాలా ఫింగర్ టిప్స్ లాగా మన ఈ ఏది కావాలి, ఏది మన రూల్స్ అన్నీ కూడా వెంటనే చెప్పి దానికి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించేవారు. అటువంటి వారు లేకపోయినందుకు ఆయన స్మరిస్తూ ప్రతి ఏడాది ప్రతి డివిజన్లోని కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ జరుగుతుంది. అందరూ కూడా ఇది ప్రతి ఏడాది కొనసాగించవలసిందిగా మేనేజ్మెంట్కి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఈ చేయకపోతే నేను ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పి చేయడం జరిగింది. అయినా మేనేజ్మెంట్ పట్టించుకోవడం వల్ల ఆయన ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం విద్యుత్ సోదరులో జరిగింది. సో ఆ రోజు నుంచి వెంటనే మేనేజ్మెంట్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా వెంటనే అమలు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన ఎంప్లాయీస్ అందరికి కూడా మెయిల్ చేశాడు ఆయన చనిపోయి. సో ఆయన ఆశయాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకుని ఆయన ఆశయాలను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటే వేరే డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి మన డిపార్ట్మెంట్లో చేసే ఎంప్లాయీకి సొసైటీలో ఇచ్చే వాల్యూ కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టే మనం చేస్తున్నాం. దాని తగ్గ ప్రతిఫలం ఒకప్పుడు ఉండేది కాదు. మరి ఆ ప్రతిఫలాన్ని మనకి తగ్గట్టు మనం చేసే ఈ 24/7 చేసే ఎమర్జెన్సీ సర్వీసెస్ నిమిత్తం మనకు రావాల్సిన భత్యాన్ని సక్రమంగా రావడానికి మహానుభావుడు తన ప్రాణాలనే మన ఈపీడీసీల కుటుంబం కోసం ఆయన ప్రాణాలను త్యాగంగా చేసి మనకి ఈరోజు చాలా ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తుని మనకి మన భావితరాలకి అందించినటువంటి మహోన్నత వ్యక్తి మన ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు. వారిలా చేయక్కర్లేదు, కానీ మన వంతు మనం చేయగలిగినంతలో సేవా కార్యక్రమాలు చేద్దాం. అలాగే లాస్ట్ ఇయర్ మన కమిటీకి చెప్పడం జరిగింది, నెక్స్ట్ టైం భోజనాలతో పాటుగా ఎవరికైనా ఈ పేదలకి డిస్ట్రిబ్యూషన్ ఏదైనా చేద్దామని అన్నాను. చక్కగా మనం అనుకున్నట్టుగానే మన వాళ్ళు ఈ దుప్పట్లు అవి తీసుకొచ్చారు పేదలకి పంచడానికి. చాలా మంచి విషయం. అలాగే ఇంతకుముందు ఒక్కరు కూడా చెప్పారు,
ఒకసారి చాలా పలచగా ఉంది అటెండెన్స్ అని. నిజంగా అది వాస్తవమైంది. అంటే ఆదివారం ఆయన లైఫ్నే త్యాగం చేశారు, మనం సండే ఒక పూట త్యాగం చేయలేకపోతున్నాం. చాలా బాధాకరం అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా కాకుండా ప్రతి నెక్స్ట్ ఇయర్కి, ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఈ కార్యక్రమానికి చాలా ఎక్కువ మంది ఈ కాంపౌండ్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. శ్రీ ఎస్ఎస్ కామేశ్వరరావు గారు కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో మరి రికార్డ్ స్థాయిలో ఉన్న వ్యక్తి, రెండో వ్యక్తి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఎస్ఎస్ కామేశ్వరరావు గారిని మట్టికి సభాముఖం మీకు తెలియజేస్తున్నాను. మరి ఒక్క కార్యక్రమం మా ఒక్కరితో అవ్వలేదు, కానీ అందరూ కూడా మరి అన్ని ఆల్ యూనియన్స్, అసోసియేషన్స్, ఆల్ ఎంప్లాయీస్ అందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఈరోజు మరి అది అందరూ తెలియజేశారు. సండే వల్ల మరి కొన్ని కార్యక్రమాల వల్ల హాజరయ్యలేదు. వచ్చిన అందరికీ కూడా మరి మా ఆహ్వాన కమిటీ తరఫున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దుప్పట్లు పంపిణీ జరుగుతుంది కనుక మన